ఈ మధ్యన మనం ఎక్కడ పేపర్ ఓపెన్ చేసినా గానీ, ఏ క్రైమ్ న్యూస్ చూసినా గానీ, క్రైమ్ ఆఫ్ ప్యాషన్ అనేది బాగా కనిపిస్తుంది. అంటే ఇల్లిసిటీ అఫైర్‌లు పెట్టుకొని, తమ పార్ట్నర్ తమ రిలేషన్‌షిప్ లోపల మధ్యలో అడ్డుగా వస్తున్నాడని, ఆ పార్ట్నర్‌ని చంపేయడం చాలా నోటీస్ చేస్తున్నాం. ఈ మధ్యనే ఈ వీక్ లోపలనే మామతోటి రిలేషన్‌షిప్ పెట్టుకొని, కోడలు, మామ ఇద్దరు కలిసి కొడుకుని చంపేసిర్రు. తన రిలేషన్‌షిప్ లోపల అడ్డు వస్తున్నాడని తన లవర్ తోటి కలిసి హస్బెండ్‌ని చంపేసింది ఒకామె. ఒక వ్యక్తి తన భార్య అడ్డు తొలగించుకోవడానికి తీర్థయాత్రకు తీసుకెళ్ళి, ఆవిడనక్కడ చంపేసి, పూడ్చిపెట్టి వాపసొచ్చేసి మిస్సింగ్ కేస్ నమోదు చేసిండు. పోలీసుల లోపల మంచి విచారణతోటి వెంటనే నిజం బయట కక్కింది. ఎటు పోతున్నాం మనం? లైఫ్ లోపల గ్రో అయితున్న కొద్దీ మన జీవితం లోపల రకరకాల మార్పులొస్తుంటాయి. మనుషులు మారతారు, ప్రిఫరెన్సెస్ మారతాయి, ఇష్టాయిష్టాలు గూడా మారతాయి. మీకు మీ పార్ట్నర్ నచ్చకపోతే, మీ పార్ట్నర్ తోటి ఇబ్బంది ఉంటే, ఒకటికి 2 సార్లు చర్చలు జరుపుకోండి. మాట్లాడుకోండి. ఇట్లనే కొట్లాడుకుంటా బ్రతికే బదులు విడిపోయి సుఖంగా బతుకుదాం అని ఒక డెసిషన్‌కొచ్చి విడిపోయినా పెద్ద తప్పేం గాదు. కానీ ఆ పిచ్చి వ్యామోహం లోపల మీ పార్ట్నర్‌కి ఏదైనా హాని జేసి, ఆ క్రైమ్ నుంచి ఎస్కేప్ అయిదామనుకుంటే, ఇవాల్టి రేపున్న టెక్నాలజీ, ఇవాల్టి రేపు ఫోరెన్సిక్స్ ఎక్స్‌పర్ట్స్ దగ్గరున్న ఎఫిషియన్సీ, మనం ఏం జేస్తున్నాం, ఏం జూస్తున్నాం, ఎక్కడున్నాం అనే ప్రతి ఒక్క రికార్డ్ అనేది సీసీ కెమెరాల లోపల, మన డిజిటల్ ఫుట్ ప్రింట్స్ లోపల, మనం జేసే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ లోపల ఎక్కడో అక్కడ నమోదైతా ఉంటది. మీ పార్ట్నర్ నచ్చలేడా? వాళ్ళకి హార్మ్ జేసే బదులు విడిపోండి పర్లేదు.